జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము సింహరాశి గురించి, సింహ లగ్నం గురించి మాట్లాడుకుందాం. రాశికి ఏదైతే చెప్తున్నానో అదే లగ్నానికి కూడా అప్లికబుల్ ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే మనము మకర రాశిలో 14th జనవరిన ప్రవేశించిన విషయం అందరు తెలుసు కదండి. అంటే 6th హౌస్లో రవి ఉన్నారనమాట. 6th హౌస్లో రవితో పాటు బుధుడు కూడా అక్కడే ఉన్నారు, సేమ్ డిగ్రీలలో ఉన్నారు ఇద్దరు. కానీ 2nd హౌస్లో కేతు వల్ల, అంటే ఇక్కడ కేతు గురించి ఎందుకంటే చెప్తున్నాను, పోయిన ఒక నియర్లీ 1.5 ఇయర్ నుంచి కేతు 2nd హౌస్లో, 2nd హౌస్ అంటే బుధుడి ఇంట్లో ఉండి ధన లాభానికి కొంచెము రావాల్సిన ధనము లాభము ఇవి రెండిట్లోనండి అందరికీ చాలా మందికి, అంటే సింహలగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ అయితే తగిలిందండి. ఎందుకంటే ఒకటి శని దృష్టి కూడా ఉంది రాశి మీద. 2nd వన్ వచ్చేసి కేతు 2nd హౌస్లో ఉండడం అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ, ఎందుకంటే ఒక్క చోట కూడా మీ ధనం నిలవటం అయితే లేదండి. ఇలా వచ్చేసి ఇలా జారిపోతుంది ధనం మొత్తం. సో ఆ విషయానికి మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిబ్రవరి నెల అయితే కొంచెం లైట్గా ఇబ్బంది పడ్డా కానీ, బట్ ఇప్పుడు శని ఎలాగైతే మార్చిలో కంప్లీట్గా మీనంలో వెళ్ళబోతున్నారు, పూర్వాభాద్ర నక్షత్రం మీద ఉన్నారు, పూర్వాభాద్ర నక్షత్రం మీద నుంచి ముందుకు వెళ్ళబోతున్నారు. అందువల్ల ఇబ్బంది లేదు. 7th హౌస్కి ఇబ్బంది లేదు. ఎవరిదైతే చాలా సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య కొంచెం ఎడబాటు వచ్చింది అది కంప్లీట్గా ఇప్పుడు ఫినిష్ అయిపోయిందండి. ఎవరైతే దూరంగా ఉంటున్నారు పార్ట్నర్స్, వాళ్ళిద్దరు కూడా కలుస్తారు. లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్లు కూడా చక్కగా కలుసుకుంటారండి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2nd హౌస్లో కేతు ఉంటే ఇబ్బంది పడకండి. గణపతిది మంత్ర జపాలు ఎవరు చేసుకుంటారో, ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్లో 7 నెంబర్ వస్తుందో, ఇక్కడ ఎప్పుడైతే 2nd హౌస్లో కేతు ఉంటారో, ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీ హౌస్లో ఉండి ధన లాభానికి, అంటే ఒక ధనానికి కాదు, కుటుంబ స్థానానికే కాదు, కుటుంబం కొంచెం ఇబ్బంది పాలయ్యారు, అప్పుల పాలయ్యారు, కుటుంబంలో టైంకి పెళ్ళిళ్ళు కాకుండా పోవడం, సారీనండి, ఏదైతే చాలా సంవత్సరాల నుంచి కుటుంబం కోసం ఏదన్నా చెయ్యాలనుకుంటున్నారు, తల్లిదండ్రుల కోసం ఏదన్నా చెయ్యాలనుకుంటున్నారు, వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, కొద్దిగా వెయిట్ చేయండి అంతే, ఎక్కువ వెయిట్ కాదు. ఎందుకంటే ఇక్కడ కేతువు రవి నక్షత్రం మీదనే ట్రాన్సిట్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో వారు ఇప్పుడు లగ్నంలోకి వచ్చేస్తారు, రాశిలోకి వచ్చేస్తారు కొన్ని రోజుల తర్వాత. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అంటే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఇబ్బందే లేదు ఆ విషయానికి. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మార్స్ ఇప్పుడు 11th హౌస్లో ఉన్నారు. మార్స్ ఏమవుతారంటే చతుర్థాధిపతి అవుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి మార్స్ 11th హౌస్లో వక్రించారు. వారు వారున్న పొజిషన్ని బట్టి కుజస్తంభన సాగిందని అందరు తెలుసు. అయితే ఈ విషయానికి 11th హౌస్లో ఒక మంచి ప్లానెట్, అంటే ఈ లగ్నానికి యోగకారకుడు, ఈ లగ్నానికి మిత్రుడు ఉండబట్టి ఏదైతే లాభాలు ఆగిపోయాయో లాభం అయితే స్టార్ట్ అవుతుందండి. కొంచెం ధనం అంటే ఎవరికైతే ఇప్పుడు మేము చాలా మందికి ఇచ్చేసామండి, అప్పులు ఇచ్చేసాం, వాళ్ళకి రావడం లేదని చెప్పేసి 1 year నుంచి మీరు వెయిటింగ్లో ఉన్నారు కదా, ఇప్పుడు వెయిటింగ్లో అవసరం లేదండి. మీరు ఏదైతే ఇచ్చారో కంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు మీ దగ్గరికే రాబోతుంది. శని 7th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు కాబట్టి, అంటే ఒక 2 years నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పాలైతే అయ్యారు చాలామంది. సింహలగ్నానికి ఆయన ఎప్పుడు కూడా అంటే చెడంటూ చేయరండి, కానీ కొన్ని విషయాలలో మాత్రం వెస్ట్ డైరెక్షన్ నుంచి ఏదైతే ఒక పడమటి వైపు నుంచి ఏదైతే కొన్ని లాభాలు రావాలనుకుంటున్నారో ఆ లాభాలన్నీ ఆగిపోయినాయి. పార్ట్నర్స్ మధ్య సరైనటువంటి సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్య లేదు, లవర్స్ మధ్య లేదు. రావడం, మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, విడిపోవడం, అంతవరకే. అది ఇప్పుడు అలా సాగే అవకాశాలు లేవండి. ఇంకోటి, ఎవరికైతే కొంచెం వాత సంబంధిత రోగాలు, బాగా పెయిన్స్, బాగా అర్థైటిక్స్ ప్రాబ్లం, రూమాటిజం అవన్నీ ఎవరికైతే స్టార్ట్ అయినాయో ఇబ్బంది లేదండి. అయితే కొంచెం కడుపుకు సంబంధించినటువంటి రోగాలు ఎవరికైతే ఏసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ ఏదైతే సాగుతుంది ఒక 1 year నుంచి, అది కూడా తగ్గే అవకాశం కనిపిస్తుందండి ఫిబ్రవరి నెలలో. ఇంకో విషయం ఏంటంటే అష్టమంలో రాహు చాలా ఇబ్బంది పడ్డారండి, మామూలు ఇబ్బందులు లేవు సింహరాశి వాళ్ళకి. అష్టమంలో రాహు, 2nd హౌస్లో కేతు. సో ఆకస్మికంగా సడన్లీ చాలా సంఘటనలు జరిగినాయి, అంటే అనుకోని సంఘటనలో పడ్డారు, కొన్ని సడన్ యాక్సిడెంట్స్ కూడా కొన్ని అయినాయండి. సో ఇప్పుడైతే లాభంలో మార్స్ ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి నెల అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి యోగకారకుడు వెళ్ళి 11th హౌస్లో ఉండడం ఇది చాలా మంచిది. కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం అంటే అగ్రెసివ్,
మాట్లాడేటప్పుడు ఎవరికైతే అగ్రెసివ్గా మాట్లాడతారో అది కాకుండా కొంచెం సాఫ్ట్ కమ్యూనికేషన్ సాగనివ్వండి. ఇప్పటివరకైతే మీరు చాలా అనుభవించారు, సింహరాశి సింహలగ్నం వాళ్ళు. ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు. సో అందరికీ చాలా బాగుంటుందని, ఎంతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి, అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి. ఈ సంవత్సరం ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకు నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదైనా జపం అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.